మనము చూసినటువంటి ఈ వీడియోలో దేవుని గురించిన ఒక అవగాహన, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన లోకాన్ని ఎంతగా ప్రేమించాడు, చెడిపోయినటువంటి ఈ మానవులను బాగు చేయటానికి అనేక మంది ప్రవక్తలను పంపించారు. అయినా మనుషుల్లో మార్పు రాల. ఎంతో మంది నీతిమంతులని పంపించారు. అయినా మనుషులను మార్చలేకపోయారు. అందుకే దేవాది దేవుడు ఈ పాపభూయిష్టమైనటువంటి లోకంలో మనుషులు చనిపోయి తమ చేసిన అపరాధముల ఫలితముగా నరకానికి వెళ్ళిపోతున్నారని ఆలోచించినటువంటి దేవుడు ఏం చేశాడు అనంటే, తానే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది? బైబిల్ ఏం చెబుతుంది అంటే, మనుషులు దేవునితో మాట్లాడలేరట. ఎందుకంటే మనిషి యొక్క స్థానము దేవుని స్థానాన్ని చేరుకోలేదు. దేవునితో మాట్లాడితే మనిషి చనిపోతాడు, దేవుని చూసినా మనిషి చనిపోతాడు. అందుకే మనుషులు దేవుని చేరలేకపోయారు. ఇప్పుడు మనం గమనిద్దాం. మనం ఉదయాన్నే చూసేటువంటి సూర్యుడు, ప్రతిదినం మనం చూస్తున్నాం కదా. సూర్యుడిలో ఏమున్నాయి? నిత్య వెలుగు ఉంది. సూర్యుడిలో ఏముంది? పట్టుసాలిన మహిమ ఉంది. అక్కడ ఎవరు అక్కడికి చేరలేరు. సూర్యుడిలో ఏముంది? జీవముంది, వెలుగుంది, జీవముంది, మహిమ ఉంది. మరి అది అనేక మందిని బతికిస్తుంది, అనేక మందిని పోషిస్తుంది. మరి సూర్యుల్లో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. మరి అలాగూ దేవుళ్ళలో కూడా ఏమున్నాయో తెలుసా? ఆయనలో కూడా జీవం ఉంది, ఆయనలో నిత్య వెలుగు ఉంది, ఆయనలో ప్రజలను బతికింప చేయగలిగిన సర్వశక్తి ఉంది. తండ్రి ఆయన ఒకటిగా ఉండగలడు, 10,000 మందిగా ఉండగలడు, 10 కోట్ల మందిగా కూడా ఉండగలడు. ఎన్ని స్థానాలనైనా భర్తీ చేయగలిగిన సర్వశక్తిమంతుడు దేవుడు గనక ఈ మనుషులతో మాట్లాడటానికి ఆయన మహిమను తగ్గించుకోవాల్సి వచ్చింది కనుక ఫిలిప్పీ పత్రికలో ఈ రీతిగా రాశాడు. 2వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాశాడంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటానికి ఆయన ఇష్టపడలేదు, కానీ తాను తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించుకొని మానవ రూపమును బట్టి మానవ పోలికగా పుట్టి ఆయన తానే వ్యక్తులుగా చేసుకుని ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవుని బిడ్డారా, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, దేవుని బిడ్డారా చూడండి, మనుషులతో మాట్లాడాలి అని అంటే ఆయన మనిషి అయి ఉండాలి. అలాగే దేవుడితో మాట్లాడాలి అని అంటే అది మనిషి వల్ల కాదు, ఆయన దేవుడై ఉండాలి. అందుకే ఆయన మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఆయన రావాల్సి వచ్చింది. ఇటు మనుషులతో మాట్లాడుతున్నాడు, అటు దేవునితో మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన మధ్యవర్తి అయ్యాడు. మనుషులతో మాట్లాడే మనిషి, దేవునితో మాట్లాడే దేవుడు. దేవులో ఉన్న ఆ బాహు లక్షణాలు, దేవులో ఉన్న సర్వశక్తి ఎక్కడైనా ఈ లోకంలో ఏ దేవుడైనా కనపడుతుంది అని అంటే, ఇదిగో బైబిల్ చెబుతుంది, యేసు ప్రభువులో మాత్రమే కనపడుతుంది. దేవుడు అనే దానికి రుజువులు ఎక్కడ కనపడుతున్నాయనంటే, దేవుడు అంటే పాపం లేని వాడై ఉండాలి, దేవుడు అంటే పరిశుద్ధుడై ఉండాలి, దేవుడు అంటే సర్వశక్తిమంతుడై ఉండాలి, దేవుడు అంటే మనిషితో మాట్లాడగలిగిన వాడై ఉండాలి. ఎవరు బిడ్డారు, మనం చూసిన ఈ వీడియోలో మనకి ఏమర్థమవుతుంది అంటే, ఇటువంటి పాప భవిష్యత్తులో పడిపోయిన మనందరినీ రక్షించడానికి దేవుడే శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చి ఏం చేశాడో తెలుసా? మనందరి పాపముల నిమిత్తము ఆయన కలవరిగిరి ఎక్కాడు. నా నిమిత్తము, నీ దోషములు నా దోషముల నిమిత్తము ఆయన శిక్షను అనుభవించి మనందరికీ ఆ యొక్క మరణ శిక్ష నుంచి విడిపించడానికి ఆయన బలిగా అర్పించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఎప్పుడు మన మీదకి ఈ 2వ మరణము లేదా ఈ పాతాళము రాకుండా ఉంటుంది అంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో ఈయన దేవుడు అయ్యి మా కొరకు వచ్చాడని, ఈయన ద్వారా మాకు రక్షణని ఏ మనుషుడైతే నమ్ముతున్నాడో ఆ మనుషునికి మాత్రమే ఈ విడుదల, ఈ విమోచన జరుగుతుంది.
కాబట్టి దేవుని బిడ్డారా, ఇప్పుడు కాలం ఎలా ఉందని మనం ఆలోచన చేస్తే ఇది ఒక టైటిల్ పెట్టాము. ఇక్కడ ఏమని పెట్టాము అని అంటే, కాలము నెరిగి ఏంటంట, కాలము నెరిగి మేలుకోవాలి. ప్రతి సంవత్సరము క్రిస్మస్లో యేసయ్య పుట్టుక, ఆయన పశువుల పాకలో పుట్టాడు, ఆయన మునుగా ఆ జ్ఞానులు గుర్తించారు, ప్రపంచమంతా యేసయ్యకు పండగ చేస్తున్నారు. ఇలా ఎన్నో విషయాలు మనం వింటూ వస్తున్నాం, మంచిదే. అయితే ఈ రోజున ప్రత్యేకంగా మిమ్మల్ని ఇతరుల నుంచి మేల్కొల్పటానికి ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు నా ద్వారా మీకు సిద్ధపరిచారు. దేవుని బిడ్డారా, ఏం చెప్తుంది దేవుని వాక్యము? కాలం నెరిగి మనం ఎందుకు నిద్ర మేల్కోవాలి అని అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు, ఏమిచ్చిపోయాడు, ఆ ఇచ్చిన దాన్ని మనుషులు ఇంకా గుర్తించారా లేదా? ఒకవేళ గుర్తించకపోతే ఇంకా మనం ఆ నిద్రమత్తులో ఉంటే ఎలా మేల్కోవాలి అనేటువంటి విషయాలు కొన్ని మాటలు మీతో మేము మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నా. దేవుడు గారు గుర్తుపెట్టుకోండి, నేటి కాలపు మనుషులు ఎలా ఉన్నారంటే, అపోస్తుల కార్యము 28, 26, 27 వచనాల్లో ఏమని రాయబడిందని అంటే, దేవుడు బిడ్డారా, వారు వినమట్టుకు విందురు గాని, చూసుమట్టుకు చూతురు గాని, వాళ్ళు వినకుండా ఉన్నారు, కానకుండా ఉన్నారు. ఈరోజు అనేక మంది సువార్తలు ప్రకటిస్తున్నా, దేవుడే ఈ లోకానికి మనిషిగా వచ్చినాడని చెప్పినా, ఆయన మన పాపములు పరిశీలించాడని చెప్పినా, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నా, ఎన్ని ఆశ్చర్యకారాలు జరుగుతున్నా, పాపములు క్షమించే దేవుడు ఒకడు ఉన్నాడని ఎంతమంది నోరు తెలుసుకొని చెప్తున్నా, ఇంకా అనేక మంది గుర్తించట్లేదు, ఇంకా అనేక మంది దాన్ని గ్రహించట్లేదు. ఎందుకు అనంటే, మనుషులు ఎలా ఉన్నారు అని దేవుడు వాక్యం చెబుతుందంటే, వింటున్నారు కానీ విననట్టు బతుకుతున్నారు, చూస్తున్నారు కానీ చూడనట్టు బతుకుతున్నారు. అందుకే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, కాలము నెరిగి జీవించటము మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డారా, మన అనుదిన జీవితంలో, దేవుని బిడ్డారా, మన అనుదిన జీవితంలో ఏం చేస్తున్నామో అని అంటే, నిద్రలేయగానే పరిగిపోవాలి మనం, లేదా ఉద్యోగానికి పోవాలి. మనకు పనికి పోయినా, ఉద్యోగానికి పోయినా ఏం చేస్తున్నామో, తెల్లారుజాము లేచి 4 గంటలకి లేచి భార్యని సిద్ధపరుస్తామా, భోజనం సిద్ధపరుచు, త్వరగానే పనికి వెళ్ళాలి. 6 గంటల దాటి వెళ్ళకపోతే ఆ పనులు నష్టం వస్తుంది. కాబట్టి నువ్వు త్వరగా లేచి సిద్ధపరుస్తామని చెప్పినప్పుడు భార్యని భర్త నిద్రలేచి ఆ టైం సిద్ధపరుస్తున్నా. స్కూల్కి వెళ్ళే పిల్లవాడు 9 గంటలకల్లా స్కూల్కి వెళ్ళాలా, వెళ్ళకపోతే ఏమైపోద్ది, పాఠాలు మిస్ అయిపోతాడు, తర్వాత తన భవిష్యత్తులో వాడు ఫెయిల్ అయిపోతాడు. పనికి వెళ్ళేవాడు పనికి వెళ్ళాలి, ఊరికి వెళ్ళేవాడు కరెక్ట్ టయానికి, బస్ టయానికి వెళ్ళాలి. దేవుని బిడ్డారా, స్కూల్కి వెళ్ళేవాడు సమయానికి వెళ్ళాలి. అలాగే ఏ సమయానికి ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి, ఉదయం ఖచ్చితంగా తినాలి, మధ్యాహ్నం ఖచ్చితంగా తినాలి, సాయంత్రం ఖచ్చితంగా తినాలి, తినకపోతే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. కాబట్టి మనము సమయాన్ని బట్టి పనికి వెళ్తున్నాము, సమయాన్ని బట్టి ఉద్యోగానికి వెళ్తున్నాము, సమయాన్ని బట్టి తింటున్నాము, సమయాన్ని బట్టి కొనుక్కుంటున్నాం. కాలం నెరిగే కొన్ని పనులు మనం చేస్తున్నాం, మంచిదే. మరి దేవుడు ఏం చెప్తున్నాడు, కాలం నెరిగే బతకడం కూడా నేర్చుకోండి. లోకంలో ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన బిడ్డల ద్వారా ఏం చెప్తున్నాడో ఆలకించండి. చెవులుండి వినలేకపోతే చెవిటోళం అవుతాం, కళ్ళుండి చూడలేకపోతే గుట్టోళం అవుతాం. ఎవరు బిడ్డారా, ఈ రాత్రి మీరు వినాలని, చెవులు పెట్టి వినాలని నేను ఈ మాటలు మీతో పంచుతున్నా. అయితే చూడండి, ఓ బాల్యంలో చిన్నపిల్లడికి మనం చెప్తాం, అలా నువ్వు కష్టపడి చదువుకోవాలరా, నువ్వు కష్టపడి చదువుకోకపోతే రేపు పెద్దోడు అయిన తర్వాత నీకు భవిష్యత్తు ఉండదు, ఉద్యోగం చేయాలరా అని చెప్పి మనం పిల్లలకి ఏం చెప్తాము అని అంటే, వాడు భవిష్యత్తు కోసం మంచి మాటలు చెప్తాం. మనం చెడు సమాసాలు చేయబాకయ్యా అని చెప్తా, చెడుతురులు తిరగబాకయ్యా అని చెప్తా. ఎందుకు ఎలా చెప్తున్నాము అని అంటే, వాడు భవిష్యత్తులో చెడిపోకుండా ఉండాలని. చిన్నప్పుడు చాలా మంది తల్లిదండ్రులు చెప్పినాక అయ్యా చదువుకోయ్యా అని చెప్తే, మనం అప్పుడు చెప్పిన మాట మనకు అర్థం కాదు, మనకి ఎక్కదు. కానీ మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా, పెద్దవాడు అయిపోయిన తర్వాత కాయకష్టం చేసి ఆ శ్రమలో మనం బాధపడుతూ ఉంటామో, అప్పుడు మా అమ్మోళ్ళు చెప్పిన మాట ఉంటే, అప్పుడు మన ఆయన చెప్పిన మాట ఏమంటే, ఈ రోజు నేను ఈ కష్టపడేవాడిని కాదు, ఈ రోజు నేను ఈ గొడ్డు చాకరీ చేసేవాడిని కాదు. కాబట్టి ఈ రోజు నేను ఇలా చేస్తున్నానంటే, ఆ రోజు వాళ్ళు చదువుకోమని చెప్పిన మాట నేను వినలేదు, అందుకే నాకు ఈ గతి పట్టి.
అందుకని ఏమనుకుంటారా, సమయం ఉన్నప్పుడే మనం చదవాలి, కాలం ఉన్నప్పుడే మనము నేర్చుకోవాలి. ఆ సమయం పోయిన తర్వాత, ఆ కాలం పోయిన తర్వాత అది తిరిగి రమ్మన్నా రాదు. ఆ మాటలు మీరు ఆలోచిస్తున్నారా? అంతెందుకండి, ఓ రోజు వస్తాడు, అయ్యా నువ్వు తాగాకయ్యా, తాగితే నీ కిడ్నీలు చెడిపోతాయి అని డాక్టర్ చెప్తాడు. నువ్వు తాగబాకయ్యా, తాగితే నీ కిడ్నీలు చెడిపోతాయని చెప్తే మనం ఇంటికి వచ్చినా కూడా డాక్టర్ మాటలు లెక్క చేయకుండా తాగుతాం. అయ్యా కుమారుడు చెప్తావు, నాయనా నువ్వు తాగాకరా, నువ్వు తిరగబాకరా, నీకు ఆరోగ్యం చెడిపోతురా అంటావు. అది వినకుండా తాగుతాడు, వినకుండా తిరుగుతాడు. అయితే ఒకరోజు సమయం వచ్చేస్తుంది, తాగడం వల్ల 2 కిడ్నీలు చెడిపోవటమో, లివర్ చెడిపోవటమో ఏదో దొరుకుతుంది. తీరా డాక్టర్ దగ్గర వెళ్ళి డాక్టర్ అంటాడు, నేను చెప్పినప్పుడు నువ్వు విన్నావా? నేను చెప్పినప్పుడు నువ్వు వినుంటే ఈ రోజు బతికేవాడు. కాబట్టి ఇక నేను ఎవడు కాపాడలేడు, దేవుడు తప్ప. నీ సమయం అయిపోయింది. దేవుడు బిడ్డలు ఆలోచిస్తున్నారా? సమయం ఉన్నప్పుడు డాక్టర్ హెచ్చరించినప్పుడు నువ్వు వినలా. అంత ఎందుకండి, ఆ మధ్యకాలంలో ఎయిడ్స్ అనేది ఒక రోగం వచ్చింది. దానికి మందు లేదు, నివారణ ఒకటే మాట్లాడతాం. ఏం చేశారు డాక్టర్లు? ఏం చెప్పారు? అయ్యా ఎయిడ్స్కి కండోములు వాడండి, అయ్యా ఎయిడ్స్కి నివారణ పాటించండి అని చెప్పారు. అయితే ప్రభుత్వం వారు ఏం చేశారు తెలుసా? దాని కొరకు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాలు ఏర్పాటు చేశారు. ఏమని ప్రోగ్రాలు చేశారు? ఇదిగో మీరు ఇలా ఉండాలి, ఇలాంటి మందులు వాడాలి, మీరు వాడకపోతే చచ్చిపోతారు అని డాక్టర్లు ఏం చేశారు? ఆ ఎయిడ్స్ మీద మనకు అవగాహన కల్పించి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాలు మన ముందుకు తీసుకొచ్చి మనల్ని హెచ్చరిక చేశారు. ఆ ప్రమాదంలో పడకుండా, నిద్రపోతున్నారేమో నిద్రపోకుండా మీరు జాగ్రత్త పడండి అని చెప్పి డాక్టర్లు మనల్ని హెచ్చరిక చేశారు. అంతెందుకండి, ఆ మధ్య కాలంలో పోలియో అనే ఒక జబ్బు వచ్చింది. పుట్టిన బిడ్డలంతా కూడా కుంటోళ్ళు అయిపోతున్నారు. అందుకనే గవర్నమెంట్ వారు ఏం చేశారు తెలుసా? ఇదిగో ఆ పోలియో నుంచి మనం తప్పించాలని మళ్ళా వాళ్ళకు ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఏం చేశారు తెలుసా? ఇదిగో మీరు ఈ పోలియో బారిన పడకుండా ఉండాలంటే ఇదిగో సంవత్సరానికి ఒకసారి మీరు పోలియో డ్రాప్స్ వేయించాలి. అలా వేయించకపోతే మీ బిడ్డ అవుటివాడుగా పుడతాడు. కాబట్టి మీ బిడ్డలకు మీరు తప్పకుండా జనవరి 14నో జనవరి 2వ తేదీనో తప్పకుండా మీరు పోలియో డ్రాప్స్ వేయించండి అని ఒక ప్రోగ్రామ్ చేసి మన ఆ బారిన పడకుండా కాపాడుతుంది గవర్నమెంట్. నిన్న మనడు దాకా తుఫాన్లు వచ్చినాయి మన జీవితాల్లోకి. ఒక తుఫాను పోలికుంది మరొక తుఫాను. వెంటనే సెల్ ఫోన్లో, యూట్యూబ్లో చూడండి, ఫేస్బుక్లో చూడండి, లేకపోతే టీవీ వార్తల్లో చూడండి, ఏమవుతుంది? భయంకరమైన తుఫాను, తీర ప్రాంతంలో ఉన్న ఖాళీ చేయండి, లేకపోతే మీకు ప్రమాదం అని చెప్పి హెచ్చరిక రెడీ చేశారు మన గవర్నమెంట్ వాళ్ళు. ఏమంటే ఇస్తున్నారు? బాల్యంలో చెప్పినప్పుడు వినకపోతే కూడా ఎలాగైతే పెద్దోళ్ళంత బాధపడుతున్నాడో, సమయానికి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆ డాక్టర్ మందు వాడకపోతే ఎలాగైతే కూడా ఆరోగ్యం పాడైపోతుందో, స్కూల్కి వెళ్ళాల్సిన సమయంలో స్కూల్కి వెళ్ళకపోతే కూడా ఎలాగైతే కూడా భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాడో, సమయానికి పోలియో డ్రాప్స్ చేసుకోకపోతే ఆ పోలియో వచ్చి వాడు ఎలాగైతే అవుటివాడైపోతున్నాడో, ఎయిడ్స్ వచ్చింది. ఎయిడ్స్ వచ్చినప్పుడు కూడా మనం ఆ నివారణ పాటించకపోతే ఆ ఎయిడ్స్ వచ్చి ఎంతమంది చచ్చిపోయారో. అంతెందుకండి, నిన్న దాకా 3 సంవత్సరాలు ప్రజల్ని, ప్రపంచాన్ని ఉనికిచ్చేసింది కరోనా అనేటువంటి డిసీజ్. ఏం చేసింది? మనుషుల్ని భయప్రాంతం చేసింది. తుమ్మినా భయపడ్డా, దగ్గినా భయపడ్డా, ఆఖరికి ఏదైనా వస్తువు తెచ్చినా భయపడ్డా. ఎంత భయంకరమైన వ్యాధి మన జీవితాల్లోకి వచ్చింది. అయితే ఏం జరిగింది? గవర్నమెంట్ వారు మళ్ళా మనకి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఇదిగో మాస్క్ ధరించండి, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి, శానిటైజర్లు వాడండి. ఎందుకు ఇవన్నీ మనకి జీవితాల్లో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారో తెలుసా? మనలో అవేర్నెస్ తీసుకురావటానికి, నిద్రపోతున్న వాళ్ళని మేల్కొల్పడానికి. బస్ స్టాండ్లోకి వెళ్తామా, ఆడ వాల్ పోస్ట్ పెడతారు, ఏమని? బస్ స్టాండ్ లో దొంగలు ఉన్నారు, జాగ్రత్త, మీ చైన్లు జాగ్రత్త, మీ కమ్మలు జాగ్రత్త, మీ ఉంగరాలు జాగ్రత్త. ఎందుకు పెడుతున్నాడు అంటే మనం నిద్రపోకుండా ఉండాలని, నిన్ను మేల్కొల్పాలని. ఎవరు బిడ్డారు ఆలోచిస్తున్నారా? రైల్వే స్టేషన్ లో చూడండి, దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఎందుకు ఈ హెచ్చరికలన్నీ అనంటే నిద్రపోతున్న మనల్ని మేల్కొల్పటానికి. ఒక మనుషుడే మనుషుల్ని ఇంతలాగా మేల్కొల్పుతూ ఉంటే, ఓ మనుషుడే
మనుషుల్ని ఇంతగా జాగృత పరుస్తూ ఉంటే, ఓ మనుషులు చెప్పేవే ఇంత ప్రమాదకరంగా ఉంటుంటే, మరి దేవుడు ఒకవేళ హెచ్చరిక చేస్తే, ఒకవేళ దేవుడు మనకి హెచ్చరిక చేస్తే అది ఎంత ప్రమాదకరంగా ఉంటుంది. మనుషులు చెప్పే ఆలోచనలే మనకి ఎంత భయాన్ని కలిగిస్తుంటే, దేవుడు యొక్క హెచ్చరిక చేస్తే మన జీవితం ఎంత భయంకరంగా ఉంటుంది. ఈరోజు నేను దేవుడు హెచ్చరిక చేస్తున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. దేవుడు నిద్రపోతున్న మనల్ని మేల్కోమని చెప్తున్నాడు. కాలాన్ని చూడండి, ఇదిగో ఈశాన్య కాలం వస్తుంది, మనకు వాన వస్తుందా మనకు గుర్తు, ఎర్రబొద్దు వేసింది, తుఫాను వస్తుందని గుర్తు. ఏ గాలి ఎప్పుడు వస్తుందో, ఏ పొద్దు ఎప్పుడు పొడుస్తుందో మనం అన్నింటినీ గుర్తుపడుతున్నామే, పోయే కాలాన్ని గుర్తుపట్టుకోగలుగుతున్నామా? మనకు పోయే కాలం ఒకటి ఉందని తెలుసా? ఎన్ని కాలాలు ఉన్నాయి మనకి? వానాకాలము, వర్షాకాలము, ఎండాకాలము. దేవుణ్ణి అడిగితే ఇంకో కాలం కూడా చెప్తాడు. ఏ కాలం తెలుసా? పోయే కాలం. ఏ కాలం అది? మనం పోయే కాలం. అయ్యా, మనం పోయే కాలం ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ఇది ఎండాకాలంలో వస్తుంది, వానాకాలంలో వస్తుంది, చలికాలంలో కూడా వస్తుంది. మనం పోయే కాలము అన్ని కాలాల్లో వస్తుందయ్యా. అయితే ఈ రోజు ఇక నిలబడి మీకు ఏ మాట చెప్పమంటాడు దేవుడు అంటే, నీవు పోయే కాలం దగ్గర పడుతుంది, జాగ్రత్త పడు. అయ్యా, ఏం జాగ్రత్త పడాలయ్యా? ఓ పాతగారు, ఏం జాగ్రత్త పడాలా? ఈ రాత్రి ఏం జాగ్రత్త పడమంటాము? దేవుని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యం ఏం చెబుతుంది తెలుసా? జంతువులను చూసి నేర్చుకోండి. జంతువులు చూసి మనం బుద్ధి నేర్చుకోవాలంట. పక్షులను చూసి మనం బుద్ధి నేర్చుకోవాలంట. ప్రకృతిని చూసి మనం బుద్ధి నేర్చుకోవాలి. ఎలా 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 ఎందుకో చెప్తున్నావు ఏంటి నువ్వు? ఎలా? చూడండి, ఉదయాన్ని బట్టే సూర్యుడు చూసారా? ఒక్క నిమిషం కూడా అటు ఇటు పోదు. పోతే నువ్వు నేను చస్తా. దేవుడు నిర్మించిన ఈ సృష్టి ఖచ్చితంగా పనిచేస్తుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆయా టయాలకి ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. అంతేందుకు నువ్వు పీల్చే గాలి ఏ పక్క నుంచి వస్తుందో, ఎటు పోతుందో నీకు తెలియదు, కానీ ఆ గాలి ఉంటే నేను బతుకుతున్నావు. ప్రతిదినము గాలి నీ కొరకు పనిచేస్తుంది, సూర్యుడు నీ కొరకు పనిచేస్తున్నాడు. ఈ భూమి మీద వృక్షాలు వాటి వాటి కాలాలని ఖచ్చితంగా పండుతున్నాయి, ఖచ్చితంగా పంటనిస్తున్నాయి. అన్ని వాటి వాటి కాలాల ప్రకారంగా బతుకుతున్నాయి, కానీ ఒక్క మనుష్యుడే కాలం ప్రకారంగా బతకట్లా. దాని స్తోత్రం కలుగును గాక. నీకు ఒక మాట చెప్పునా, ప్రతి ఎండాకాలం కొల్లేరు సరికి కొంగలు వస్తాయంట. ఎక్కడి నుంచి? విదేశాల నుంచి వస్తాయంట. వచ్చి 6-2-3 నెలల నుండి మేత వేసి మళ్ళా ఆ టైం అయిపోగానే మళ్ళా వాళ్ళ దేశానికి వెళ్ళిపోతాయంట. వాటికి ఎలా తెలుసు ఆ టైంలో ఇక్కడ మేత అవుతుందని? అని అంటే అవి కాలాన్ని ఎరిగి పనిచేస్తున్నాయి. ఏం బిడ్డలు ఆలోచిస్తున్నారా? ఈరోజు పక్షులైనా, జంతువులైనా, మనమైనా అయితే దేవుడు ఏం చెప్తున్నట్టే, కాలమును బట్టి మీరు పని చేయాలి, కాలమును బట్టి మీరు ఎదురుకోవాలి. ఒక్క మాట చెప్తున్నాను చూడండి. చీమల గురించి దేవుడు మాట్లాడారు. నోరు లేని ప్రాణులు చీమలు, ఆకారంలో చిన్నవి చీమలు. ఈ చీమలతో కూడా దేవుడు మాట్లాడాడు. ఓ బుద్ధి లేనివారా, జ్ఞానం లేనివారా, ఓ మనుషులారా, మీకు జ్ఞానం లేదేమో కానీ ఈ చీమలకు జ్ఞానం ఉంది. ఒక్కసారి చీమలు చూసి మీరు జ్ఞానం తెచ్చుకోండి. అవి నోరు లేవు, వాటికి నాయకుడు లేడు, వాటికి పెద్ద లేడు, కానీ ఎవరు లేకపోయినా అవి బతుకుతంలో ఎంత గొప్పగా బతుకుతున్నాయో తెలుసా? ఒకసారి నేను మీకు ఈ వీడియో చూపిస్తాను చూడండి. చీమలు ఎంత జ్ఞానంగా బతుకుతున్నాయో, కాలాన్ని బట్టి ఎలా జాగ్రత్త పడుతున్నాయో మనం ఈ వీడియో చూద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక.